ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కేసీఆర్‌కు అలాగే హరీష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా వార్తలు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాని నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్‌కు అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా అంటారు. ఎట్లా చూడొచ్చు? సార్, ఒకటి ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇట్స్ అన్ అఫెన్స్, అంటే చాలా పెద్ద నేరం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేస్తాము? కరుడు కట్టిన నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి, వాళ్ళు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారో, టెర్రరిస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఒక పోలీస్ వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో ముఖ్యంగా కేసీఆర్ గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు, ఆయన అల్లుడు హరీష్ రావు గారు వాళ్ళ అంటే దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫ్యామిలీస్లల్లో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి ఈరోజు మనం వార్తలు వింటూ ఉన్నాం. అంటే అదొక పెద్ద నేరం. ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది, వాళ్ళకి నోటీసులు ఇస్తుంది, వాళ్ళ మీద విచారణ జరుపుతుంది. సో ఈరోజు దానికి పాల్పడ్డ వ్యక్తులు ఆ అధికారులందరినీ విచారణ చేస్తూ ఉన్నారు. గతంలో పనిచేసిన అధికారులు మీకు తెలుసు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు, అంతకుముందు ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా, రాధాకృష్ణారావు గారు, భుజంగరావు గారు, ఈ రావులందరినీ ఆల్రెడీ విచారణ చేస్తే వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దాని వెనకాల ఎవరున్నారు? అధికారులకు ఎప్పుడు కూడా అధికారులు వాళ్ళ సొంతంగా ఏ పని చేయరు. ఇప్పుడు అధికారంలో అప్పుడున్న పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో ఆ నాయకులు చెప్పినట్లు మేము చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో తప్పకుండా ఎవరు అయినా సరే, కేసీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, ఎవరిని చట్టం ముందు అందరూ సమానమే. సో కాబట్టి ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరైనా బాధ్యులు దానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే పాల్పడ్డారో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. విచారణలో కొన్ని విషయాలు, వాస్తవ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకు ఇప్పుడు దీని మీద కక్ష సాధింపు ఏముంటుంది? కక్ష సాధింపు చేయాలనుకుంటే మేము వచ్చిన నెలలో 2 నెలల లోపే వీళ్ళందరినీ లోపలేసేవాళ్ళం. మాకు ఆ ధోరణి, మా ముఖ్యమంత్రి గారు ఆ ధోరణిలో లేరు. మా ముఖ్యమంత్రి గారు చాలా ట్రాన్స్పరెంట్గా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరపాలి, దీంట్లో బాధ్యులు ఎవరో వాళ్ళను కఠినంగా శిక్షించాలని ఆయన ఆలోచన. 2 ఏళ్ల నుంచి కూడా కాలయాపన చేసి ఇప్పుడు కేవలం అంటే స్థానిక ఎన్నికల ముందు ఇదంతా చేస్తున్నట్టు ఎట్లా చూడొచ్చు? నేను ఏమంటున్నా, స్థానిక ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇంకా స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మొన్ననే సర్పంచ్ ఎన్నికలే చాలా ముఖ్యం. సర్పంచ్ ఎన్నికలలో 70% రిజల్ట్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ముందంజలో ఉంది. స్థానిక సంస్థలు అయిపోయినాయి కదా. స్థానిక సంస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ గెలిచినాం కదా. గెలిచినాక దాని గురించి 2 ఏళ్ల నుంచి కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభాకర్ రావును పట్టుకురావడానికి ఎంత సమయం పట్టిందో మీకు తెలుసు. ప్రభాకర్ రావు అంటాడు ప్రధాన నిందితుడు, ఆయనకంటే ముందున్న కొందరిని విచారణ చేశారు. సో ఈరోజు ప్రభాకర్ రావు అసలు నిందితుడు ప్రభాకర్ రావు గారు కాబట్టి ప్రభాకర్ రావు గారు దొరికిరు, ఆయన మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఆయన చెప్పిన ఏదైతే ఉందో ఆడ బయట పెడతా ఉన్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మిగతా వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటారు. అంతే తప్ప 2 years తర్వాత ఇప్పుడు మేము తీసుకోవాలంటే మన జూబ్లీస్ ఎన్నికల ముందు నోటీసులు ఇచ్చేదో చేస్తుంటుంది. అంతకుముందు జరిగిన ఎన్నికలు ఉన్నాయి, ఆవిటి ముందు తీసుకుంటా ఉంటాయి. ఎంపీ ఎన్నికలకు జరిగినాయి, ఎంపీ ఎన్నికలకు ముందు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. అట్లా కాదు కదా. మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. ప్రొసీజర్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా మేము ఏది కూడా చేయడం లేదు. ఆధారాలను బేస్ చేసుకునే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అధికారులు కూడా ఆ విధంగానే యాక్ట్ చేస్తారు. నోటీసులతో కూడా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తలేదని చెప్పచ్చు సార్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు. వాస్తవంగా వాళ్ళు తప్పు చేశారు కదా, మేమెందుకు భయపెట్టిస్తాము? భయపెట్టాల్సిన అవసరం మాకేముంది? వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? నేరస్తుల మీద ఉంటుంది. వాళ్ళు నేరస్తులు, ఇప్పుడు 100% వాళ్ళు నేరస్తులు. ఆ నేరస్తులు ఏదో పేపర్ల ముందు అంటే పిచ్చవాగుడు వాగితే వాళ్ళు తప్పు చేయనట్ట వాళ్ళు చెప్తా ఉన్నారుగా. మీకు భయపడడం ఏందిరా బాబు? మీకు ఎవరు భయపడతలేరుడా? మీరు ఏదో మీరు ఊహించుకుంటారు మాకెవరో భయపడతా ఉన్నారని. మిమ్మల్ని చూసి ఎవ్వరు భయపడే వ్యక్తులు లేరుడా. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. రేవంత్ రెడ్డి ఎవరికైనా భయపడతాడా? రేవంత్ రెడ్డి భయపడేటైతే మన 2023లో మిమ్మల్ని ఎట్లా ఏ విధంగా కూడా కొడుతుంది. సో రేవంత్ రెడ్డి భయపడాడు, ఎవరు భయపడం, మేము కూడా భయపడేది లేదు. ఎందుకు భయపడతారు? మీరు తప్పు చేసిరు, ఫేస్ చేయండి. చట్టం ఇప్పుడు కోర్టు ఉంది, కోర్టు ద్వారా మీరు నిజంగా అంటే నేరం తెలుస్తుంది కదా. నువ్వు నేరం చేయకపోతే ఆడ ప్రూవ్ చేసుకో. ఎందుకు వాగుతున్నావు? ఫస్ట్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏం వాగినారు ఇంతకుముందు? పిచ్చగుండ్ల కేసు, లోటా పీస్ కేసులు అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాని గురించి సీరియస్గా తీసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇదంతా హరీష్ రావు వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగా ఈ చెత్త వాగుడు వాగుతా ఉన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎవరైనా తప్పుడు కేసులు పెట్టి తాట తీయాలంటే ఎప్పుడో తీసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. మేము చట్టం
పరిధిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మాతో పనిచేస్తున్న అధికారులు కూడా ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతలేము. మాకు అవకాశం ఈరోజు ప్రజలు ఇచ్చారు. ఆ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. ప్రజలకు ఏం చేయాలనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటున్నారు. అంతే తప్ప మీ మీద ఏదో మిమ్మల్ని లోపలేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా లోపలికి పోతారు. దాంట్లో ఎందుకు భయపడతారు? గుమ్మడికాయలు దొంగడంటే మీరు భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు? ముందుగా నోటీసులు ఇవ్వకముందే నోటీసులు ఇచ్చారని మీరే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. మాకు భయపడే కేసులు పెడుతున్నారు. మీకు భయపడే కేసులు ఎందుకు పెడతారు? ఫోన్ ట్యాపింగ్ చేసింది మేమా మీరా? ప్రపంచం మొత్తానికి తెలుసు కదా ఫోన్ ట్యాపింగ్ ఎవరు పాల్పడ్డారో. మరి ఆ కాళేశ్వరంలో అవినీతి చేశారన్నది మేమా మీరా? అరే ఇవన్నీ చేసి ఎట్లా మీకు అసలు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు? అది ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.